బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ నిర్వాహకులపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిందేనన్నారు. లేకపోతే కంపెనీ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఫ్యాక్టరీ కోసం నిర్మించిన రైల్వే ట్రాక్ వల్లే నష్టం జరుగుతోందని చెబుతున్నారు. ట్రాక్ నిర్మించడంతో వర్షాకాలంలో పొలాల్లోకి వరద వస్తుందని, దాంతో ప్రతి ఏడాది నష్టపోతున్నామంటూ రైతులు వాపోతున్నారు. తాండూరులోని సంగెం కలాన్కు వెళ్లిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రైతులకు సపోర్టుగా నిలిచారు. ప్రూఫ్స్ కూడా ఉన్నాయన్నా. ఆర్టీఐ కింద అడిగినా, కలెక్టర్ మేడంకి అడిగినా, ఎంఆర్ఓకి అడిగినా పేపర్లు అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రూఫ్స్ ఉన్నాయి. ఇది తప్పుడు ప్లానింగ్, తప్పుడు ప్రకారంగా కట్టిరు. దీన్ని కలెక్టర్ మేడం కూడా తప్పుగా కట్టిరని అప్పుడు స్పందించింది. కలెక్టర్ మేడం వచ్చి ఏరియా సర్వే చేసిపోయింది దానికి. కానీ మేడం ఏమన్నా అప్పుడు సమ్మర్లో దీన్ని పని స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు వర్షాకాలం ఉన్నది ఏం చేయలేము అని చెప్పింది. దాని తర్వాత మళ్ళీ పోయి అడిగినా, పేపర్లు ఇచ్చినా, అన్ని ఇచ్చినా, అప్లికేషన్లు ఇచ్చినా, ఓ 10 మందిని తీసుకొని కలెక్టర్ మేడం దగ్గర కూడా కూర్చున్నాం. అయినా కూడా ఏం చేయలేరు దాన్ని. మళ్ళీ ఎందుకు చేయలేరు? వాళ్ళ కలెక్టర్ మేడంకి తెలవాలి, వాళ్ళకి తెలవాలి. ఇప్పుడన్నా మించిపోయింది ఏం లేదు. కొంచెం వెడల్పు చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలంతా బాగుపడతారు కదా. కొంచెం గవర్నమెంట్ వెంటనే స్పందించండి. ఇది ప్రజా ప్రభుత్వం అంటారు కదా, ప్రజా ప్రభుత్వంలో కొంచెం ప్రజలను రక్షించండి. ఇది ఏం లేదు, కొంచెం వెడల్పు చేసి ఒక 15 పిల్లర్లు వేస్తే ఒక ఊరు గ్రామం కాపాడిన వాళ్ళు అవుతారు. మీరు కొంచెం మానవత దృక్పథంతో చూడండి. ఈ ఊరిని చూసి మాట్లాడండి. నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్స్ కావాలని ఉంటే ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే కూడా నేను ఆ ప్రూఫ్స్ మీకు ఇస్తాను. నేను సంగం గ్రామంలో ఇది చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ. ఈడ పొలాలు ఇవన్నీ మునిగిపోయినాయి. ఇండ్లు, పొలాలు, ఆ ఊర్లో ఇండ్లు మునిగిపోయినాయి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ రైల్వే ట్రాక్ వేసింది. ఇక్కడ ఆ రైల్వే ట్రాక్ పైసలు బచాయించేందుకు సరిపోను పిల్లర్ లేదు. అయితే ఈ రైల్వే ట్రాక్ వేసినాక నీళ్లు ఆగుతున్నాయి. ఇక్కడ మునిగేది వీళ్ళ జీవితాలు, వీళ్ళ పంటలు, వీళ్ళ ఇండ్లు మునుగుతున్నాయి. అయినా వీళ్ళ సన్యాసులు కాంపెన్సేషన్ ఇస్తలేరు. దొంగలు తయారైనరు. వాళ్ళంటారు రైల్వే అంటారు, రైల్వే అంటారు, వాళ్ళు అంటారు. అయితే ఇది తప్పనిసరిగా వాళ్ళు కిందికి దిగి రావాలి, వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలి. సంతోషం, ఈ రోజు రైల్వే అధికారులు దీన్ని మేము ఏమన్నా సాల్వ్ చేస్తాం అంటున్నారు. కానీ అంత సాల్వ్ చేసే వరకైతే వీళ్ళు పైసలు అయితే తప్పకియాలి. నమస్తే. యూ షుడ్ బి అషేమ్డ్ to be owning this factory which is damaging your neighborhood villages. Instead of doing CSR and helping them, you're ruining their lives and you're using police to get them arrested. If you're going to take that stance, I know all the way on the top, whether it's Muttaya or Annamalai. Do you know who I am? I am the MP of this constituency and I have connections in Madras with your management. Whether they are my friends or enemies, on this I'm not going. They are actually known to our family, your management. But on this issue, I am not going to spare you or your management. We are going to give you 1 week time to give the compensation. Otherwise, I will be here. I will stop the factory. The MLA may be from a different area. He will come and stop. Okay? Immediately stop on the compensation. Start on the compensation process. There is no excuses. Do you have anything to say? Write a letter. I'm going to write a letter today, respond to it and start the process. Tell me whether you week 1 week or 2 weeks. That's the only time. Compensation, every plot owner has to be, every house. We can see the watermarks on the house. Did you or any of them bother to come and see the damage you are doing to our place? No, you have not come. You have not come. They are not beggars, I say. Bichapola kaisa atla bi telga. బిచ్చపోళ్ళకి ఇస్తారయ్యా హౌస్ హోల్డ్ ఐటమ్స్. ఇండ్లు మునిగిపోతే కాంపెన్సేషన్ ఇస్తారు, పొలాలు మునిగిపోతే కాంపెన్సేషన్ ఇస్తారు. మీ బిచ్చం ఇక్కడ ఎవరు అవసరం లేదు, నాకు కూడా మీ బిచ్చం అవసరం లేదు. మీరు చేసే డ్యామేజ్ కు కాంపెన్సేషన్, మీరు ఎంత డ్యామేజ్ చేస్తే అంత కాంపెన్సేషన్ ఇవ్వాలి. మీరు 10 రూపాయల డ్యామేజ్ చేస్తే 10 రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వాలి. మీరు 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు. ఇక్కడ పొలాలు పోయినాయి, పంట పొలాలు పోయినాయి. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ a time, or you tell me the time. ఇప్పటి వరకు సాల్వ్ అయితే so 1 week or 2 weeks, let me know, and I will make sure, I'll make this my mission to stop Chettinad Cements if they do not respect the local community, if they do not pay compensation. సరిపోని అయితే తెలుగులో మాట్లాడాను, అయితే వాళ్ళకు కూడా అర్థమైతే వీళ్ళ వల్లనే ఇక్కడ రావా
శివకుమార్ తప్పు నీది. తాండూరులోని సంఘం కలాన్ రైతులకు అండగా నిలిచారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. అక్కడ చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, నష్టపోతున్నారు. వర్షాకాలం వస్తే మొత్తం ఆ నీళ్లు మొత్తం పొలాల్లోకి వచ్చి పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయంటూ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ ప్రతినిధులతో కూడా ఫోన్లో మాట్లాడారు. 1 or 2 weeks వాళ్ళకి డెడ్ లైన్ విధించారు. 1-2 weeksలో వాళ్ళకి నష్టపరిహారం, రైతుల నష్టపరిహారం అందించాల్సిందంటూ చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ చాలా స్ట్రాంగ్గానే వార్నింగ్ ఇచ్చారు, నేరుగా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు, రైతులకు సపోర్ట్గా ఉన్నారు. సో కంపెనీ యాజమాన్యం ఏమన్నా రియాక్ట్ అయిందా? సో ఆయన పెట్టినటువంటి డెడ్ లైన్ సంబంధించి ప్రాసెస్ చేసే అవకాశం కనిపిస్తుందని తెలుస్తోందా ఏమైనా? ఎస్ రాజేష్, అయితే వికారాబాద్ జిల్లా సంగం కలాన్ గ్రామ పరిసరాల్లో ఉన్నటువంటి చెట్టినాడు సిమెంట్, అంటే తమిళనాడుకి చెందినటువంటి చెట్టినాడు సిమెంట్ ఏదైతే ఒక యూనిట్ ని ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచి ఆ సిమెంట్ తయారీని ఇతర రాష్ట్రాలకు అలాగే దేశవ్యాప్తంగా అమ్మకాలు జరిపేందుకు ఒక రైల్వే ట్రాక్ ని కూడా ఏర్పాటు చేస్తుంది ఆ ఫ్యాక్టరీ. అయితే ఆ ఫ్యాక్టరీకి సుమారుగా 19 పిల్లర్లతో కూడినటువంటి రైల్వే బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం 3 పిల్లర్లతో మాత్రమే రైల్వే బ్రిడ్జ్ ని ఏర్పాటు చేసింది కంపెనీ యాజమాన్యం. పూర్తిగా ఆ బ్రిడ్జ్ అంతటా కూడా మొత్తం అంతటా మట్టితో నింపడం తోటి ఆ వరద ప్రవాహం, అంటే వరద నీరు ఏదైతే ఉందో అదంతా కూడా రైతుల పంట పొలాల్లోకి అలాగే ఆ సంగం కలాన్ గ్రామంలోకి పోటెత్తుతా ఉంది. సో ప్రతిసారి భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి అక్కడ నెలకొంటా ఉంది. సో ఈ సమస్యను బయటికి తీసుకొచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి దృష్టికి అయితే తీసుకెళ్లారు. సో ఒకసారిగా కోపద్రుక్తున్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి పూర్తిగా అటు కంపెనీ యాజమాన్యానికి కూడా ఫోన్ చేసి మీకు కేవలం వారం నుంచి 2 వారాలు మాత్రమే టైం ఇస్తున్నాను. సో వీళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు వారి పంట పొలాలు ఎవరైతే కోల్పోయారో వాళ్ళందరికీ కూడా వెంటనే నష్టపరిహారం అందించాలి. అలాగే ఆ ఇళ్లలోకి నీరు చేరి ఎవరైతే వారి వస్తువులని అలాగే ఇతర సామాగ్రిని కోల్పోయారో వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ ఇవ్వాలి. కేవలం మీరు నిత్యావసర సరుకులు ఇస్తే ఎటు సరిపోతుంది, అది వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి కూడా కాంపన్సేషన్ ఇవ్వాలంటూ కూడా ఆయన ఊగిపోయినటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. అలాగే ఇటు ఈ చెట్టినాడుకు సంబంధించినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీకి అనేక రకాలుగా కూడా ఈ ఫ్యాక్టరీ పైన కంప్లైంట్ వస్తున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవట్లేదంటూ కూడా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ విజయ్. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రైతులకు అండగా నిలిచారు. సంగం కలాన్ రైతులకు, తాండూరు దగ్గర ఉండే సంగం కలాన్ రైతులకు అండగా నిలిచారు. అక్కడ చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల, అక్కడ నిర్వహణ వల్ల అక్కడ రైల్వే బ్రిడ్జ్ ఒకటి వాళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళ కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో దానివల్ల మొత్తం వాటర్ మొత్తం పొలాల్లోకి వస్తుంది, ఊర్లోకి వస్తుంది. రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయంటూ చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలంటూ 1 or 2 weeks టైం తీసుకొని రైతులకు ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలంటూ స్ట్రాంగ్గా వార్న్ చేశారు ఎంపీ